ఈరోజు లెగిచేసరికి లేట్ అయిపోయింది. నేను రోజు 6 గాని 6:30కి గాని లెగుస్తాను. అయితే ఈరోజు 7:30 అయిపోయింది. ఇంక మా హస్బెండ్ అయితే 8:30కి వెళ్ళిపోవాలి. ఇంకా క్యారేజ్‌కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ముందుగా వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు లంచ్‌లోకి చిక్కుడుగాయ అలాగే టమాటా కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా అలాగే మా హస్బెండ్కి రాగి జావ చేసి అయితే పెట్టేశాను. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత మేమందరం ఫ్రెష్ అయ్యి అప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలకి స్కూల్ సెలవండి. అయితే నార్మల్గా నేను ఈరోజు పెసరట్టు ఉప్మా వేద్దామని చెప్పేసి పెసర్లు అయితే నానబెట్టాను. అయితే లేట్గా లెగడం వల్ల ఇంకో టిఫిన్ చేయడం అవ్వలేదు. బయట నుంచి తెచ్చేద్దాం అనుకున్నప్పటికీ అత్తయ్య ఉప్మా కావాలని చెప్పారని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా పెద్ద బాబు నేను ఉప్మా తిన్నా అంటే వాడి కోసం అయితే మ్యాగీ చేసి వాడికి ఇచ్చేసాను. ఇంక వాడికి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మా కోసం అయితే గోధుమ రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా ఉప్మా మగ్గుతుంది కదా, ఈలోపు పిల్లలు టిఫిన్ చేశాక ఫ్రూట్స్ ఏమైనా తింటారని చెప్పేసి వాళ్ళ కోసం పపాయ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఉప్మా చేసేసిన తర్వాత ముందుగా అత్తయ్య గారికి ఇచ్చేసి తర్వాత మేమందరం అయితే టిఫిన్ చేసేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.